కాలిపోతోంది రాజేష్. ఎందుకంటే అమెరికాలో స్పోకెన్ నగరాన్ని అక్కడ కాల్చిచ్చు చుట్టుముట్టేసింది. వందల ఇళ్లు బూడిదయ్యాయి. 60,000 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. 3 రోజుల క్రితం స్పోకెన్ శివార్లలో రేగిన నిప్పు రవ్వ ఇప్పుడు మహా విలయంగా మారిపోయింది. మంటల్లో ఇప్పటివరకు 8,000 ఎకరాలకు పైగా అటవీ నివాస ప్రాంతం కాలిపోయింది. వాషింగ్టన్ వ్యాప్తంగా 16 చోట్ల కార్చిచ్చు కొనసాగుతోంది. స్పోకెన్ నగరం ఒక్క దాంట్లోనే 600కు పైగా ఇళ్లు, వ్యాపార సముదాయాలు అగ్నికి ఆహుతయ్యాయని అధికారిక లెక్కలే చెప్తూ ఉన్నాయి. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. మంటలకు కారణమని అనుమానిస్తోన్న వ్యక్తినైతే ప్రస్తుతం పోలీసులైతే అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన తర్వాత గవర్నర్ రాష్ట్ర వ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటించారు. మనం చూడొచ్చు ఎంత దారుణంగా మొత్తం అడవి కాలిపోతుందో. 60,000 మంది అక్కడి నుంచి వలస పంపించాల్సి వచ్చింది. 8,000 ఎకరాలు మొత్తం కాలి బూడిదైపోయింది. మరి ఇది కావాలనే చేశారా లేకపోతే పొరపాటున జరిగింది? ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో నిజంగా కావాలని చేస్తే మాత్రం ఎంత పెద్ద ఘోరం, ఎంత పెద్ద పాపం తెలుసా ఇది. ఎందుకంటే ఒక చెట్టు భూమి మీద మొలవాలి, అది వృక్షంగా మారాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి కొన్ని వందలాది, కొన్ని వేలాది చెట్లు అగ్నికి ఎట్లా ఆహుతైపోతున్నాయి. ఎంతో మంది కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మంటల్లో కాలిపోతున్న తమ ఇళ్ళు కావచ్చు, సర్వస్వాన్ని కోల్పోయి దాదాపు 60,000 మందిని అక్కడి నుంచి పంపించేశారంటే ఎంత పెద్ద విపత్తు మనం అర్థం చూస్తున్నాం. అదిగో రోడ్డు పైన వెహికల్స్, నల్ల పొగ. అంటే ఎన్ని వేల చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. వందల ఇండ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 16 ప్రాంతాల్లో ఆ కార్చిచ్చు రేగుతోందంట. కార్చిచ్చు కంటిన్యూగా కొనసాగడం. మంటలు చూడండి ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా ఉవ్వెత్తుగా ఎగిసిపడుతుంది. పొడిగాలులు, చెట్లు, ఇండ్లు మొత్తం అంటుకుపోయాయి. అంతా కూడా మొత్తం హైవే అంతా కూడా మొత్తం దిగ్బంధించేసింది. మంటలకు కారణమైన అతనైతే ప్రస్తుతం అరెస్ట్ చేశారన్నట్టు. చూద్దాం మరి ఎలాంటి రిజల్ట్. 8,000 ఎకరాలకు పైగా అగ్నికి ఆహుతైపోయినటువంటి చాలా దారుణం ఇది.